విష్ణువు భూదేవి తన కన్న కొడుకునే ఎందుకు చంపుకున్నారో మీకు తెలుసా? హిరణ్యాక్షకుడు భూలోకాన్ని మరియు భూదేవిని పాల సముద్రంలో దాచేస్తాడు. భూదేవి విష్ణువుని ప్రార్థించడంతో విష్ణువు వరాహ అవతారంలోకి మారి హిరణ్యాక్షకుడితో 1000 సంవత్సరాల కఠోరమైన యుద్ధం చేసి హతమార్చి భూలోకాన్ని మళ్ళీ ముందు ఉన్న చోటే పెట్టి విష్ణువులా మారిపోతాడు. విష్ణువు మరియు భూదేవి ఇద్దరు ప్రేమలో పడి ఒక చెడు సమయంలో శృంగారం చేసుకుంటారు. కొన్ని నెలల తర్వాత వారికి ఒక రాక్షసుడు జన్మిస్తాడు. అతనే నరకాసురుడు. ఎక్కడ విష్ణువు నా కొడుకును చంపేస్తాడేమో అనుకుని భూదేవి విష్ణువుని ఇలా అడుగుతుంది, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు స్వామి, ఇప్పుడు అడుగుతున్నా, నా బిడ్డని మీరు ఏ రూపంలోనూ చంపకూడదు అని మాట తీసుకుంటుంది. విష్ణువు తల్లి ప్రేమను అర్థం చేసుకుని, సరే భూదేవి, నేను ఈ నరకాసురుడిని చంపను, కానీ మన కొడుకు మరణం నీ చేతుల్లోనే ఉంటుంది అని వరమిస్తాడు. భూదేవి మనసులో, నేను నా కొడుకుని ఎందుకు చంపుకుంటాను అని ఆనందపడి తన తండ్రి అయిన జనక మహారాజుకి ఇచ్చి మంచి బుద్ధులతో నా కొడుకుని పెంచమని చెబుతుంది. జనక మహారాజు నరకాసురుడిని ఎంతో ప్రేమగా మంచి బుద్ధులతో పెంచుతాడు. పెరిగి పెద్ద అయ్యి ఎంతో మంచివాడు మరియు బలవంతుడుగా మారిపోతాడు. నరకాసురుడు తన పక్క రాజ్యమైన శోణితాపురం రాజు బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది. ఈ బాణాసురుడు అస్సలు మంచివాడు కాదు. ఇతనికి స్త్రీలు అంటే చాలా చులకన. స్త్రీలు కేవలం పడక గదిలో అనుభవించడానికి మాత్రమే అంకితం అని భావించేవాడు. కేవలం ఒక ఆడది అయిన దేవీమాతను నరకాసురుడు ఒక తల్లిలా భావించి పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చలేదు. ఆడవాళ్లకు మర్యాద ఇవ్వకూడదు, వీళ్ళని ఇలానే మన కాళ్ళ క్రింద అణిచిపారేయాలి అని, నీ శక్తి ముందు ఏ ఆడది నిలవదు మిత్రమా అని నరకాసురుడిని బుద్ధి మొత్తం మార్చేస్తాడు. అలా కొన్ని నెలలకి నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం మానేసి కనబడిన ప్రతి ఒక్క అమ్మాయిని బలత్కరిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న మహారాణులను, రాజకుమార్తెలను, అమ్మాయిలను తన రాజ్యానికి ఎత్తుకొని వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కరిని వాళ్లకు ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం చేసేవాడు. అలాగే ఒక రోజు తనకు పెరిగిన అహంకారంతో ఇంద్రలోకానికి కూడా వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి అక్కడ ఉన్న తల్లులను ఘోరంగా అవమానిస్తాడు. ఈ విషయం కృష్ణుడికి సత్యభామకు తెలుస్తుంది. దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాము? కృష్ణుడు సత్యభామ తన కన్న కొడుకునే ఎలా చంపారో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాం, మిస్ అవ్వకుండా చూసేయండి. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.